శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 8వ అధ్యాయం. అంశములు: మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం, బాబా యొక్క భిక్షాటనం, బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలం, రహతా నివాసి కుశాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించియున్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వారిని సృష్టించను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రం, ఆకాశం నందు నివసించు జీవకోటి అంతయు సృష్టించను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలం అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశం కాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షం కలుగును. వేయేల మోక్షం కానీ పుట్టుక కానీ వారు చేసుకున్న కర్మపై ఆధారపడియుండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికీ ఆహారం, నిద్ర, భయం, సంభోగం సామాన్యం. మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ కలదు. అది ఏ జ్ఞానం. దీని సహాయంచే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందునూ దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మం చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండి ఉండవననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియు అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరం మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశం పోగొట్టుకొనెదం. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున పడెదం. ఉచిత మార్గమేమనగా దేహం నశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వంతో పోషింపనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపురవుతూ తన గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, షేముషీ విజ్ఞానములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టం. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టం. అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశం కలుగుట. మానవుని విద్యుక్త ధర్మం. మానవ జన్మ విలువైనదనియు దానికెప్పటికైనను మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడైయుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యం కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో అటులనే విసుగు విరామం లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానం నిలుపవలెను. ఈ మాత్రం చేయలేనిచో మనం పశుప్రాయులమగుదుము. తక్షణ కర్తవ్యం. మన ధ్యేయం సత్వరం ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్ద కేగుట. ఆధ్యాత్మికోపన్యాసంలెన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియు అగు ఆత్మ సాక్షాత్కారం సద్గురువుల సాంగత్యంచే సులభంగా పొందవచ్చును. నక్షత్రములన్నీయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు.
వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనముందుంచుకొనుట, అహంకారం లేకుండుట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధం కలగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య పకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానం నందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కుంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివారిని చక్రవర్తిని చేయగల శక్తియున్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తడివారు. వారి భిక్ష ఎట్టిదో చూద్దాం. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలె నిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేడివారు. అన్నం, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకునేడివారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కావున అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకునేడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండును. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమం లేకుండెను. ఒక్కొక్క దినం కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములనన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వారిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10 నుండి 12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొని చుండెడిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డుపెట్టనివారు. ఆకలితోనున్న పేదల ఆహారంనకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే కదా మిగుల ధన్యమైంది. మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి పకీరని భావించి అటులనే పిలిచేవారు. భోజనోపాధికై, రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పుట్టపోసుకునడి పేద పకీరన్న ఎవరికి గౌరవమేమీయుండును? కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశ మాత్రం లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగాను స్థిరత్వం లేనివారుగాను కనిపించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్ముడిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టివారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపముననున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలంగా ఎక్కడో కూర్చొనియున్న బాబాను వెదికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటీలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతకి పట్టుకుని శ్రమ బాయిజాబాయికి తప్పినది. 3 పడక స్థలం. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువును సామాన్యంగా ప్రేమించడివారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పడుకుండేవారు. పక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు కనిపించినా తక్కినవారు వారిని మేలుకొలుపుచు
మేల్కొలుపుచుండిరి. తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటూ ఇటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడివారు. ఈ విధంగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహం ఇంతయని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహబాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్. షిరిడిలో తాత్య తండ్రిగారైన గణపతిరావు కోతే పాటీల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారో అంతటి ప్రేమాదరములతోనూ రహతా నివాసియగు చంద్రభాను షేట్ మార్వాడిని కూడా చూచుచుండిరి. ఆ షేట్ మరణించిన పిమ్మట అతన్ని అన్న కొడుకు అగు కుశాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమ మరయుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రిలతో ఎదిరేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేడివారు. తర్వాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకుని వెళ్ళడివారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనం నందు కూర్చుండబెట్టి భోజనం పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చడించుకొనడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణమున రహతా, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూనూ ఎచ్చటికీ పోయి ఉండలేదు. వారెన్నడూనూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయు వారలకి కష్టములు ఉండేవి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవు వారనేక కష్టముల పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయంలో చెప్పెదము. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.